అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభకు ఇచ్చేసిన నా తోటి సోదరులు, సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా సోదరుల్ని, సోదరీమణుల్ని తప్పక అభినందించాలా. ఎందుకంటే బీసీల సభ అనగానే విరివిగా వచ్చి ఈ సభను జయప్రదం చేసేదానికి హాజరైన నా సోదరులకి, సోదరులకు ఇంకొకసారి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము అందరూ చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. నేను కూడా ఎక్కువ విసిగించకుండా 4 విషయాలే చెప్తాను. ముఖ్యంగా మనము ధర్మారము బీసీల అడ్డా, ధర్మారం గడ్డ బీసీల అడ్డా అనేది 100 సార్లు నిజమండి. 100 సార్లు నిజము. మనము గత 40 సంవత్సరాలుగా వేరే వేరే కారణాల వల్ల ఎప్పుడో 67 తర్వాత ఇప్పుడు మళ్ళీ సత్యకుమార్ ద్వారా బీసీ మార్గాన్ని మనం వేసుకున్నాము. ఆ బీసీ మార్గం కోసము ఎంతో దీక్షతో ఇక్కడున్న జనము, ధర్మారంలో ఉన్న మిగతా బీసీలందరూ ఎంతో దీక్షగా కష్టపడి పనిచేసి ఆ రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్న ఆయన గెలుపు పోరాడినందుకు ఒక్కసారి సభాముఖంగా మీకు అందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనం సత్యకుమార్ గారిని గెలిపించుకునే దాని ద్వారా మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే మనము కూడా వీళ్ళని ఎదిరించి, మిగతా వాళ్ళని ఎదిరించి నిలబడి మన వాళ్ళని గెలిపించుకోగలుగుతామనేది ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. బీసీ బాట సత్యకుమార్ దయ వల్ల మాకు బీసీ బాట అనేది ధర్మారంలో ఏర్పడింది. ఈ బీసీ బాట నుంచి వెనక్కి రావద్దండి, ముందుకే పోదాం. ఎంతన్నా కష్టం కానీ ముందుకే పోదాం, ముందుకు పోయి పోరాడతామండి. కష్టాలు వస్తాయి, రామని కాదు, మళ్ళీ వస్తారు. మనల్ని బాధ పెడతారు, మనల్ని కష్టపెడతారు. భయపడద్దండి, మన బాట ముందుకే. ఎందుకంటే 70% ఉన్నాము ధర్మారంలో, బీసీలు 70% ఉన్నాము. 70% ఉన్న వాళ్ళందరము ఏకమయ్యి ఒక తాటి మీదకి, ఒక మాట మీదకి, ఒక బాట మీదకి వస్తే మనల్ని ఎవరు ఏం చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయించండి. ఆల్రెడీ మనల్ని వెనకబడిన వారు అంటూ అన్నారు. నిజమే, మన జాతులు వెనకబడి ఉన్నాయి. తరతరాలుగా వెనకబడి ఉన్నాం మనము. మన జాతులు వెనకబడి ఉన్నాం కాబట్టే మనము వెన్ను గట్టిగా నిటారుగా వెన్ను మీద నిలబడి వీళ్ళతో పోరాడడానికి వెనుకం చేస్తున్నాం. ఎందుకంటే నా బీసీ సోదరులందరూ 30% వరకు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు, 30% అబవ్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. కాబట్టి ఎవరో వస్తారు, ఏమో చేస్తారనేది మర్చిపోండి. మనకు మనమే చేసుకోవాలా. వెనకబడిన వారు అనే మాట నుంచి బయటకు పడి ముందు పడిన వారుగా బయలుదేరుతాము. ముందడుగు వేస్తే ముందుకే పోతాం. ఇంకా మనం నో మోర్ వెనకబడిన వాళ్ళమండి. ముందుకు పోదాం. రాష్ట్రంలో ఇంచుమించు 60% ఉన్నాము దామాసు ప్రకారం. ఓట్లు మనవే, సీట్లు మనవే కావాలా. కానీ సీట్లు మనవి కాదు, ఓట్లు మాత్రమే మనం వేస్తున్నాము. వేసి మనకు నచ్చిన వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి నిర్ణయాధికారులు అవుతున్నాము. ఆ నిర్ణయాధికారులకు మాత్రమే మనకి ఇచ్చారు. మనము చట్టసభల్లో కూర్చునే అవకాశం చాలా తక్కువ. రాష్ట్ర స్థాయిలో మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కాబడినటువంటి సోదరి జయలక్ష్మక్క గారిని గుర్తించి సన్మానించేటువంటి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే రుజువు చేస్తూ పని చేయడానికి, 10 మంది కోసం బతకడానికి ఒక అర్థం ఉందని చెప్పి ఆలోచనతో రిటైర్డ్ అయిన తర్వాత కూడా బ్యూరోక్రాట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ రోజున
నా జాతి కోసం కష్టపడాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిరంజీవి సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి బీసీ సోదరులకి సోదరీమణులకి ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి అక్క రేశ్రీ అక్క గారికి, వేదిక ముందున్నటువంటి బీసీ సోదర సోదరీమణులకి, పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా ఉత్సాహం తగ్గినప్పుడల్లా, లేదంటే అలసట అనిపించినప్పుడల్లా, లేదంటే నీరసం భోజనం టైం అయింది కాబట్టి నీరసం ఆవించినప్పుడల్లా అవన్నింటినీ మర్చిపోయే రకంగా గలమిస్తున్నటువంటి కళాకారులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, వక్తలు భిన్న రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకొని ఇందాక తమిళనాడు అసెంబ్లీ గురించి చెప్పినారు, ఆంధ్ర అసెంబ్లీ గురించి, తెలంగాణ అసెంబ్లీ గురించి చెప్పినారు. అదే రకంగా నా పక్కన కూర్చొని ఫోన్ చూపిస్తూ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఇది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మొదటిగా వారికి విన్నవించుకునేది ఏమంటే, రాజకీయ పార్టీలన్నీ కూడా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు సీట్లు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే నెంబర్ గేమ్ వాళ్ళు అందులో మనమే నాయకత్వ లక్షణాలు పునిపుచ్చుకోవడంలో విఫలం అవుతున్నామనేది నా వంతు అనుభవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెనుకబాటుతనం అనేది అక్కడే ఉంది. ఒక రకంగా రాజకీయ రంగంలోనే లీడర్లు ఉండాల్సిన అవసరం లేదు. ఏ వృత్తిలో ఉన్న జీవితంలో మీరు నాయకులుగా ఎదగాలనే ఆలోచనతోనే మనందరం బతికితే ఈ జాతి ఔన్నత్యానికి పాటుపడినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి నా భావన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో కృషి చేసినటువంటి మహానుభావులే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈరోజున చిరంజీవి సార్ గారిని రిటైర్డ్ అయిన తర్వాత కూడా సార్ అని పిలుస్తున్నామంటే ఆయన చేసి చదువుకున్నటువంటి చదువు వల్ల, ఆయన చేసినటువంటి ఉద్యోగం వల్ల, ఆయన చేస్తున్నటువంటి సేవ వల్ల. చదువు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విషయం ఎప్పుడు కూడా మరవద్దని చెప్పేసి కూడా మరొకసారి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేవలం రాజకీయాల్లో రాణించినంత మాత్రానే రాజ్యాధికారం అనడం అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది, కానీ కేవలం రాజ్యాధికారంతోనే వెనుకబాటుతనం పోదని నేను బలంగా నమ్ముతున్నానని చెప్పేసి కూడా వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో నెంబర్ కాదు సార్, బ్యూరోక్రసీలో నెంబర్ దిక్కుతుంది. ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ మన వాళ్ళు ఉన్నారో ఒకసారి చూస్తే 5 ఏళ్ళు ఒకసారి వచ్చిపోయే వాళ్ళకంటే కూడా 60 ఏళ్ల పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలని, అన్ని జీవితాలని శాసించే స్థాయికి ఎదగాలనే ఆలోచనతో మన వాళ్ళకు బోధన చేయమని చెప్పేసి కూడా బీసీ సంఘాల వారికి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తాం. ఒక 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా, నేను కూడా మీటింగ్ పెడతారు అక్క కోసం అంటే అక్కడితో నేను మాట్లాడలేదు, కానీ బాగా చేయండి, మీకేమన్నా సపోర్ట్ అవసరమైతే మేమందరూ కలిసి పనిచేస్తామని చెప్తూనే వచ్చినాం. లేదు చాలా బాగా చేస్తామన్నారు. ఇదే ఒక మా పార్టీ మీటింగ్ అయితే ఈ పార్టీ విసులు కేకలు బయట కూడా జనాలు ఉండేవాళ్ళు, కానీ మనం కన్ఫైన్ అయిపోతున్నాం, ఖాళీ చేయలేదు. ఎప్పుడు కూడా ఒక నాయకుడికి ఉత్ప్రేరకం కానీ ఉత్సాహం కానీ ఏంటంటే తరతరాల ధ్వనులు, ప్రేక్షక సమూహం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అక్కడే మనం వెనుకబాటుతాం మొదలవుతున్నామని చెప్పేసి కూడా గ్రహిస్తూ ఉంటాం. మీ నుంచి ఏం పెద్దగా ఆశించిన సంక్షేమ సంఘాల వాళ్ళు 75 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళు పైబడిన వయసులో ఆయన పెద్ద ఇక్కడికి వచ్చేసి ఎక్కడో ఏదో ఊరుగా ఊరికి వచ్చేసి మన కోసం ఇక్కడ కూర్చొని గంటల పాటు నిరీక్షించి వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చేసి మీకు దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంత వాస్తవంలో ఒక 2 గంటలు 3 గంటల సమయం ఇవ్వలేకపోవడం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మన వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద తెలియజేస్తాం. కోసమైనా ఇంకో వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నటువంటి కుటుంబం కోసమైనా ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ముందుకు రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నారు. అంతేకాకుండా సంఘాల వాళ్ళకు కూడా చెప్తున్నారు, మీరు కమిటీలు వేసుకుంటున్నారు. ఈ రోజున అక్క గురించి చెప్పాలంటే అక్క కూడా చెప్తాను, నేను పుష్పగుచ్చం ఇవ్వాలా, అక్కను సన్మానించాలా, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఆమె చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె ఏ పిలిపించినా కూడా ఆమెతో పాటు కలవడానికి సంసిద్ధంగా ఏ సమయంలో అయినా ఉంటామని చెప్పేసి కూడా అదే ఆమె ఇచ్చే గౌరవం చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. సంక్షేమ సంఘం వాళ్ళు కేవలం కమిటీలు వేసుకొనేసి ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ పోతున్నాం. నేను అక్క ఒకటేసారి ఇండిపెండెంట్ పోటీ చేసి 30 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చింది.
తెలిసి తెలియని వయసు, అసలు ఏమాత్రము రాజకీయం పరిచయం లేని నేపథ్యం. వచ్చిన తర్వాత 21 సంవత్సరాల్లో నేను సమాజాన్ని అయితే చదువుకున్న కొద్ది వరకు, మరి మెరిట్లో చదువుకున్నానో లేదు సమాజం తెలియజెప్తుంది, కానీ పాస్ మార్కులతో అయితే చదువుకున్నా అని చెప్పేసి బలంగా నమ్ముతాను. అందుకే 4 సార్లు వరుసగా పార్టీ టికెట్ ఇచ్చిందని కూడా నమ్ముతాను. 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తానని నమ్ముతాను. అనేకమైనటువంటి ఆటలు ఎదుర్కొని నిలబడినామంటే ఏదో కొద్దిగా చదువుకున్నాం కాబట్టి ఎగ్జామ్ రాయగలుగుతాను. అసలు చదివేదంటే ఎగ్జామ్కి హాల్ టికెట్ రాదు. అంటే ఈ 21 సంవత్సరాల క్రమంలో సమాజంలో నేను నేర్చుకుంది ఏంటంటే, మనకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు జీవితంలో చాలా తక్కువగా ఉన్నారు. అదే అప్పర్ క్యాస్ట్, వాళ్ళని తప్పకొట్టడమో తిట్టడమో మనకు సంస్కారం కాదు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళకు ప్రతి నిత్యం హ్యాండ్ హోల్డింగ్ దొరుకుతా ఉన్నాం, చేయూత దొరుకుతా ఉన్నాం. ఈ చేయూత ఎందుకు దొరుకుతుందంటే చదువు వల్ల వచ్చినటువంటి చేయూతే మొదటగా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్థికంగా భూమి మీద పనిచేసేటువంటి కులాలు అగ్రవర్ణాలుగా తీర్చిదిద్దబడినాయి ఈ భారతదేశంలో. ఆ అగ్రవర్ణాల వాళ్ళు అక్కడితో ఆగిపోకుండా ఎప్పుడైతే ఆర్థిక స్థిరత్వం వచ్చిందో, ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాత నాగరికత అలవాటు పడినటువంటి క్రమంలో చదువు మాత్రమే మన నాగరికతను, ఈ ప్రాంతాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించగలిగినటువంటి సత్తా ఇస్తుందని ఒక నమ్మకంతోనే అన్ని వ్యవస్థల్ని గుప్పిట పెట్టుకున్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో మనం బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. మన బిడ్డల్ని బాగా చదివించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవాలా. ఒక్క రాజకీయాల్లోనే కాదు, బ్యూరోక్రసీలో కావచ్చు, వేరే స్కిల్స్లో రాణించేటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా సంఘం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడక్కడ ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక యూనిట్ పెట్టుకుని, ఇందాక మీరు మాట్లాడినప్పుడు పలుమార్లు చెప్పినారు, ప్రభుత్వాలతో మనకు పని లేదు, పార్టీలతో మనకు పని లేదు. వాస్తవం, ఈ కార్యక్రమాలు చేయాలంటే మనకు పార్టీలతో ప్రభుత్వాలతో పని లేదు. మనంతకు మనగా మీరు చేసేటువంటి కృషిలో దీన్ని ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ఎన్నిక కాబడినటువంటి అక్కకు ఈ వయసులో సంతోషమే ఉంటుంది. మొదటిసారిగా అడిగినప్పుడు కూడా నేను చెప్పిన, ఎందుకక్క నీకు ఈ వయసులో ఇప్పుడు అవసరమా అని. ఆమె రోడ్డు ఎక్కించడానికో, లేదంటే ఊరు తిప్పడానికో, లేదంటే మనందరి తరఫున ఆమె గొంతుగా వినిపించడానికో, మన బాధల్ని వినిపించడానికో ఆమె ఆలోచన కానీ, ఆమె వయసు కానీ, ఆమె సమయం కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమెకి పదవి కట్టబడతా ఉన్నాం. నిజంగా ఆమె ధైర్యాన్ని నా వ్యవహారం ఆ వయసులో అయితే నేనైతే యాక్సెప్ట్ చేసింది. ఆమె ఔన్నత్యాన్ని కూడా తల వచ్చి నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఈ వయసులో ఏదో ఒకటి చేయాలని తప్పన. ఒక చిరంజీవి సార్ చూసినా, ఆమెను చూసినా, కేశవరావు గారిని చూసినా కూడా 70 సంవత్సరాల్లో వాళ్ళిద్దరు ఉన్న తర్వాత కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది ఒక స్ఫూర్తి మాకందరికి కూడా. కానీ మీకు అప్పుడే చెప్తున్నా, పోరాటాలు కొద్ది వరకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. జీవితంలో దిశానిర్దేశం కానీ దశానిర్దేశం కానీ చేసేటువంటి పరిస్థితుల్లో పోరాటాల కంటే ఎక్కువగా మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చేటువంటి కార్యక్రమాలు జరగల ఈ సంక్షేమ సంఘాల ద్వారా అని చెప్పేసి కూడా మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అప్పుడే ఆ పేరు కూడా సార్థకత ఉంటుంది, సంక్షేమ సంఘం అనేది కూడా నమ్ముతానని చెప్పేసి కూడా వేదిక నుంచి సవినయంగా తెలియజేస్తాను. ఇంకా ఒక విషయం ఏమంటే, బీసీల మీద దాడి జరిగితే చట్టపరమైనటువంటి భద్రత మనకు కల్పించేటువంటి చట్టాలు తయారు కావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. నిజమని తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. మేము బీసీలకు చట్టభద్రత కల్పిస్తాం. ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ కేసులు ఉన్నాయో అదే స్థాయిలో బీసీలకు కూడా చట్టభద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ దిశగా ఖచ్చితంగా మా అందరూ కూడా మా గుర్తు కూడా వినిపించేటువంటి పరిస్థితులు, ఖచ్చితంగా మా నాయకులు ఒప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే సమయంలో సంఘాలు కూడా విన్నవిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఒక కులం ఉంది, ఒక క్రీడు, ఒక జాతి ఉంది. నేను చేసే వ్యక్తిగతంగా చేసే తప్పుకి నా సంఘం, నా కులం పనిచేయాలనుకోవడం నా దౌర్భాగ్యం అని చెప్పేసి బలంగా నేను నమ్ముతాను. నా మీద ఏదైనా దాష్టికం జరిగినప్పుడు, నాకేదైనా అన్యాయం జరిగినప్పుడు నా సంఘం మాట్లాడకపోవడం కూడా అంతే దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా నేను నమ్ముతాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలా వరకు నేను ఇప్పుడు నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. 20 సంవత్సరాల
సమూలంగా సువిశాలంగా ఆలోచన సునిశ్చితంగా ఆలోచన చేసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమంటే కొన్ని మంది మతస్థులు ఎటువంటి నేను డ్రాప్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనిటీ, కొంతమంది కులాల వాళ్ళు చట్టంలో వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు అడ్డం పెట్టుకుని మోసాలు చేసి బెదిరించుకుని సమాజం మీద దాష్టికానికి పాల్పడుతుంది. మాకు ప్రొటెక్షన్ కావాలి, రాజకీయ పార్టీల కండవాలు వేసుకుంది, మాకు ప్రొటెక్షన్ కావాలనే ఆలోచనతోనే సంఘాలని కానీ పార్టీలు కానీ వాడేటువంటి సంస్కృతి పోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది కూడా ఒక విభాగాన్ని నిర్మించుకోవాలా. వాస్తవ పరిస్థితి లేదు. మన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు ఎవరైనా ఇబ్బంది పడి మన దగ్గరికి వస్తే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? మూలాలు లేకపోవాలా. ఆవేశం అనేది ఆలోచనని చంపేస్తుంది, అస్తిత్వాన్ని చంపేస్తుంది. మనం ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చూడవాడు ఏం చేసినా కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడేసిపోతాడని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా క్యాజువల్గా చాలా తేలిగ్గా మనల్ని తీసుకునేటువంటి పరిస్థితులకి నెట్టివేయబడతాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడైతే మనల్ని ఒక సంఘాన్ని తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే సమాజంలో మన హక్కుల్ని కాపాడేటువంటి ఒక ఫోరం కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి కూడా మీకు వేరే గురించి సబ్జెక్ట్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీకు విన్నవిస్తున్నాను. దయచేసి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇందాక మీటింగ్ పోయినాం, మా వాళ్ళకి చెప్తాను, ధర్మవరం బీసీ నాయకులకి భవిష్యత్తులో అయినా మీరు మీటింగ్ చేస్తే మన వాళ్ళలో ఉత్సాహం రావాలా, మన వాళ్ళలో ఆత్మస్థైర్యం రావాలా, ఊరిలో మనకు గౌరవం మిగిలే విధంగా చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆ దిశగా మీరు చేసే ప్రతి కృషి కూడా మా వాళ్ళకు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున పదవి తీసుకుంటున్నటువంటి జయశ్రీ అక్కడికి ఈ సన్మానం కాదు, వేరే స్థాయిలో సన్మానంగా తిరిగేటువంటి పరిస్థితులకి వచ్చే విధంగా మేమందరం కలిసి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించింది. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. చదువుతున్నాం కదా, ఇది నాకు సమస్య. రోజు ఇక్కడ ఎందుకు రాలేదు, ఆ పని ఎందుకు చేయలేదు, ధర్మం రాకపోతే ఎట్లా, ఆ సమస్య తీర్చకపోతే ఎట్లా, ఎండాకాలం వస్తుంది, మంచి సమస్య వస్తుంది, నేను పట్టించుకున్నావా, ఇది సమస్య. నాకు ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉందంటే ఆమెను బిజీగా పెట్టి రాష్ట్రం అంతా తిప్పుతా ఉంటే నాకు ఈ ఫోన్ల బాధ, ప్రతిరోజు సమస్యలు ప్రజలు చెప్పకుండా ప్రజల తరపున అలా గొంతుకే చెప్పే బాధ నాకు తప్పుతుందని నేను నిజంగా ఈ సందర్భంగా కేసీఆర్ శంకరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. సార్, ధర్మం నుంచి కాస్త రాష్ట్రం అంతా తిప్పండి, ఆ బీసీ గణాన్ని వినిపిస్తూ ఉంటారు, ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా నాకు కూడా కాస్త మనశ్శాంతి కలుగుతుందని చెప్పి నేను బయట చెప్పుకోగలుగుతున్నాను, నేను బయట చెప్పుకోగలుగుతున్నాను. ఇంకొక ఉన్నారు ఇక్కడ, ఇంకొక వ్యక్తి, ఆయన కూడా మనసులో సంతోషపడుతున్నారు, కానీ బయట చెప్పలేకపోతున్నారు. మా డాక్టర్ నరసింహం గారు. అదే నేను ఇరికించలేదు సార్, నేను ఇరికించలేదు, మీకు మీ మనసులో మాట నాకు అర్థం చేసుకుని చెప్పాను. కాబట్టి నేను లేదా సంతోషం, మన మంచి వ్యక్తికి మంచి బాధ్యతలు అప్పగిప్పి చెప్పారు. అంటే ఏదైనా సొంతం చేసుకుని తను నమ్మిన సిద్ధాంతం కోసం తను ఏదైతే మాట్లాడారో దాన్ని చేసి చూపించడం కోసం ఒక తపన, చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకురాలుగా వాళ్ళు జయశ్రీ గారు మనం ముందున్నారు. ఆయన రాష్ట్రం అంతా తిప్పితే ఆ గలాన్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మన హక్కుల పోరాటం గురించి ప్రజల్లో చైతన్యం నింపడానికి అవకాశం ఉంది. ఇప్పుడే అనుకున్నాం ధర్మవరంలో మామూలు సమావేశం అదే, కానీ వాళ్ళ బీసీ సమావేశం అనేసరికి సంఖ్య తక్కువ ఉంది. కానీ అటువంటి చైతన్యం నింపాల్సిన అవసరం ఉంటే మా సరైన వ్యక్తికి సరైన బాధ్యత ఇచ్చారని నేను భావిస్తున్నాను. అనేక వ్యక్తులు నా ముందు చాలా మంది వక్తలు మాట్లాడారు. మేము వెనకబడిన కులాలకు చెందిన వాళ్ళమే కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే వెనకడుగు వేసే వాళ్ళని కాదని చాలా స్పష్టంగా, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే కానీ మానసికంగా బలహీనలను కాదు, మా హక్కుల పరిరక్షణ కోసం ఎక్కడికన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకడు కాదు 100 అడుగులు వేయడానికి కూడా మేము సదా సిద్ధమనే విషయాన్ని వక్తలు అనేక మంది ప్రస్తావించారు. చిరంజీవి గారు అయితే చాలా విస్తారంగా వారు బీసీల హక్కుల గురించి ఏ రకంగా చేయాలని చెప్పారు. బీసీలో ఒక కేవలం మనం బీసీ ఉన్నాం సంఘాల బాధ్యత చెప్తుంటే బీసీలో కూడా చెప్పకనే చురుకలు అనిపిస్తూ ప్రసాద్ గారు కూడా విస్తారంగా చెప్పారు. అన్ని మాట్లాడిన తర్వాత ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ ఏమీ మిగలేదు. కానీ ఒక ఐక్యత, బీసీలో ఐక్యత అనేది రావాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే సంఖ్యాబలం ఉంటేనే ఎవరైనా ఎక్కడైనా
భయపడతారు. నేను భయపెట్టాలని ప్రయత్నం చేయక పరిగణలోకి తీసుకుంటాను. మీరు సంఖ్యాబలాన్ని చూస్తేనే పరిగణలోకి తీసుకుంటారు. ఒకరు వచ్చి అడిగారు అనుకోండి, ఏదో అధికారులు ఒకరి గురించి అడిగితే పట్టించుకోరు. 10 మంది పోయి అడిగారు అనుకోండి, చూస్తూ ఉంటాను. 100 మంది పోయి అడిగారు అనుకోండి, చేస్తూ ఉంటారు. ఏదైనా రాజకీయ నాయకుల దగ్గరికి మీరు ఒకరు పోతే ఎక్కలే అనుకుంటారు. మీ వెంట 100 మందిని తీసుకెళ్తే 100 మంది ఓట్లు చూస్తాం. 100 మంది ఓట్లు చూసి వెంటనే పని చేయడానికి అడిగేస్తాం. 200 మందిని తీసుకెళ్ళామనుకో, మన కార్లో ఎక్కించుకొని కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తాం. నువ్వు 500 మంది ఈ కార్లో ఎక్కించేస్తూ లేదా విమానం బెంగళూరు పోయి విమానం ఎక్కించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి పని చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్తుంటే ఆ ఐక్యత చూపించాలి. నువ్వందరూ సమిష్టిగా ఉన్నాము, కలిసి ఉన్నాము, బలంగా ఉన్నాము, సంఘటితంగా ఉన్నాము. ఈ విషయాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలంటే ఆ ఐక్యత చాలా అవసరం ఉంది. కాబట్టి బీసీ సమాజంలో ఆ చైతన్యం రావాల్సి ఉంది, ఐక్యత రావాల్సి ఉంది. చాలా 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 సందర్భాలలో రామలింగం గారు పాట పాడి వినిపించారు. ఆ పాట పాడి వింటుంటే అందరినీ చూస్తున్నా, ఆయనతో గుర్తు కలుగుతున్నారా లేదా ఆ చైతన్యం రావాల్సి ఉంది. అనేక మంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇంకా అనుకున్న స్థాయిలో రాలేదు. మన రాష్ట్రంలో బీసీల గురించి, బీసీల సాధికారత గురించి మొట్టమొదటిగా ఎవరు భక్త చెప్పారు, నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి వ్యక్తి. ఈ దేశంలోనే బీసీల గురించి, బీసీలకి చట్టసభల్లో అవకాశాలు కల్పించిన వ్యక్తి మడమటిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయంలో ఎటువంటి సందేహం ఇవాళ అనేక మంది చట్టసభల్లో ఉన్నారంటే చాలా మంది. మనం ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఎదిగిన వాళ్ళందరూ కూడా ఆనాడు ఎవరో తెలియని వ్యక్తుల్ని ఆనాడు గుర్తించి వాళ్ళని నాయకులుగా తయారు చేసి ఇవాళ బీసీలకు ఒక గుర్తింపుని, ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చి రాజకీయ పరంగా, సామాజికంగా జ్యోతిబా ఫులే గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మొదటి ఆర్జున ఆయనైతే రాజకీయ పరంగా మన తెలుగు రాష్ట్రాల్లో చైతన్యాన్ని రగిలించింది మాత్రం ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దాని కారణంగానే ఉత్తరాది కూడా ఆ బీసీ వాదం పాకింది. దాని కారణంగానే ఇవాళ దేశంలోనే మొట్టమొదటి బీసీ ప్రధానిగా ఉన్నారు. బీసీ ప్రధానమంత్రి అయినప్పుడు అందరూ మాట్లాడి ఏంటి ఛాయ్ వాళ్ళు అన్నాడు, టీఎం అంటాడు, అది పేరు కుటుంబం నుంచి వచ్చాయని చెప్తాడు. ఈయన దేశాన్ని ఏం పాలించగలడు? గుజరాత్ అంటే ఒక రాష్ట్రము, అదేముంది దాన్ని పాలించవచ్చు, కానీ దేశాన్ని ఏం పాలిస్తారు? కానీ ఇవాళ ఆ బీసీ నాయకుడే ప్రపంచమంతా విశ్వ నాయకుడిగా చూసే రోజు ఇవాళ వచ్చింది. ఒకసారి కాదు, 3 సార్లు అప్రతిహతంగా విజయాన్ని సాధిస్తూ ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారికి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి నాయకత్వం రావడానికి ప్రధాన కారణం మనకి ఒకసారి అవకాశం ఇస్తే ఆ నాయకత్వ లక్షణాలు చూపించుకోగలరు. బీసీలు ఒక రాష్ట్రానికే కాదు, దేశానికి కాదు, ప్రపంచానికి కూడా దిశ చూపగలిగిన సత్తా ఉందనే విషయాన్ని ఈ ప్రపంచానికి ఒక బీసీ బిడ్డ అయిన నరేంద్ర మోడీ గారు చేసి దాన్ని ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బీసీలో ఆశీర్వదించారు కాబట్టి అని, కానీ ధర్మవరం అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి కూడా కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడిప్పుడే అధికారులు కూడా కుదురుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త సమయం పడుతుంది, కానీ అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమ పథకాల ఫలాలు ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రయత్నం లోపం ఉండదు. ఒక్క అడుగు వెనక్కేసే ఆలోచన కూడా ఉండదని ఈ సందర్భంగా ఇవాళ మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు మీకు కడుపులో ఎలకలు పరిగెత్తా ఉంటాయి, లేదా నాకు పరిగెత్తున్నాయి స్వామి. పొద్దున ఎప్పుడు బయలుదేరాను నేను. రాత్రి నేను ఢిల్లీ నుంచి వచ్చిన ఇంకా నాకు ధర్మవరంలో నేను ఊరికి తెలియదు, నాకు కొంతమంది తెలుసు, నేను ఎవరికి తెలియదు. నేను అనుకుంటా అంటే నా తరఫున ఏంటి మా సత్యకుమార్, మా తమ్ముడు మా సత్యకుమార్ మాట్లాడుతున్నారని అలా చూస్తే ఈ ఎక్కడో ఈ ఫేస్ కటింగ్స్ చూశానే, ఎక్కడో బాగా తెలిసిన వాళ్ళే అనుకున్నాను. నాకు తెలియదు. నేను రోజు ఇంటికి వెళ్తే చూసా, ఫోటోలు చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే జయశ్రీ గారి అల్లుడు నాకు ఒక 25 సంవత్సరాలుగా స్నేహితుడు. చల్మల్ శెట్టి హరి గారి 25 సంవత్సరాలుగా తెలియదు కాబట్టి అవి ధర్మపత్ని కూడా నాకు తెలుసు. ఆనాడు అంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ఒక కుటుంబ సభ్యులుగా కలుపుకొని ఆనాటి నుంచి ఈనాటి దాకా రాబోయే రోజుల్లో కూడా అదే ప్రేమ వాత్సల్యాలను చూపిస్తూ ఒక తమ్ముడుగా స్వీకరించి ఆనాడు ఆయన అందరికన్నా ముందొచ్చి మాట్లాడాడు. అందరికన్నా ముందొచ్చి ఈ బయటోడు కాదు, మావాడు మా తమ్ముడు అని చెప్పి సందేశాన్ని నియోజకవర్గంలో పంపించాడు. నేను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను. అనేక రవికుమార్ గారు, రవి గారు కూడా మొదటిసారి నేను వచ్చినప్పుడు రవి గారు వస్తానే ఫోన్ చేశాను, ఒక మిత్రుడు ద్వారా మాట్లాడి మళ్ళీ ఆయన వచ్చి మద్దతు తెలిపాడు. మళ్ళీ నగేష్ గారు కూడా నేను ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళడానికి వచ్చాను. నాకు వ్యక్తిగతంగా పరిచయాలు లేవు, అయినప్పటికీ కూడా ఫోన్
మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సన్మాన కార్యక్రమంలో అక్కగారికి సన్మానం ఉంటుంది. తర్వాత మరియు బీసీ సంఘాలు, తర్వాత ఆత్మీయులు అందరూ కూడా మెల్లగా ఇబ్బంది లేదు, కొంచెం మెల్లగా ఒకే 20 నిమిషాల కార్యక్రమం అయిపోతుంది. మరి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి ఈ సన్మాన కార్యక్రమానికి మరి బీసీల యొక్క ఐక్యతను చాటి చెప్పినటువంటి ప్రతి ఒక్క బీసీ మహిళా మనులకు మరియు బీసీ సోదరులకు, బీసీ సంఘాలకు, బీసీ ఉద్యోగ సంఘాలకు మరి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షుల గారికి, కార్యదర్శి గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ మంచి భోజనాలు ఏర్పాటు చేశాం. లేట్ అయింది, అందరూ కూడా మంచి భోజనాలు భోజనం చేసి ఇంటికి నిదానంగా వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు